తెలంగాణ బంజారా హిల్స్ ఆగస్టు 14వ తారీఖున ఫహాద్ అఖీల్ గోండల్ ఇతను పాకిస్తానీ వ్యక్తి. ఇతను తల్లి, ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలతో కలిసి 1998 హైదరాబాద్కి రావడం జరిగింది. వీళ్ళ తల్లి పూర్వం హైదరాబాద్ ముస్లిం పాత బస్తీకి సంబంధించిన వ్యక్తి, ఒక ముస్లిం స్త్రీ. ఈవిడ 1990లో పాకిస్తానీ వ్యక్తిని వివాహం చేసుకొని దుబాయ్కి వెళ్ళిపోయి ఆ తర్వాత పాకిస్తాన్లో ఈవిడ సెటిల్ అవ్వడం జరిగింది. ఆవిడ అక్కడ పాకిస్తానీ సిటిజన్షిప్ తీసుకుంది, పాకిస్తానీ పాస్పోర్ట్ ఉంది ఆవిడికి. ఆ తర్వాత ఆమె నలుగురు పిల్లలు కూడా పాకిస్తాన్లోనే జన్మించడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా పాకిస్తానీ పాస్పోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు పాకిస్తానీ సిటిజన్స్. 1998లో అతని భర్త చనిపోయిన తర్వాత ఆవిడ పెద్ద కొడుకు కలిసి భారతదేశం తిరిగి రావాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా వేరే దేశాల నుంచి వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ వీసా అనే ఒక LTV అనే ఒక దాని మీద భారతదేశం రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి మెడికల్ టూరిజం పేరు మీద కానీ ఇక్కడే ఉండిపోవాలనేది కానీ రకరకాల కారణాలతో కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన వాళ్ళు బంజారా హిల్స్లోని పారామౌంట్ కాలనీలో అక్కడ ఎన్నో అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది చాలామందికి తెలిసిందే. ఇక్కడ చాలామంది విదేశీ ఇస్లాం మతం వాళ్ళు మెడికల్ టూరిజం రూపం కానీ రకరకాల ఉద్యోగాల రూపంతో కానీ ఇక్కడ రావడం జరుగుతుంది లాంగ్ టర్మ్ వీసాతోటి. ఇలా వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటే కనుక సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ CAAలో అప్లికేషన్ వేసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ కనుక కేంద్ర ప్రభుత్వం అన్ని డాక్యుమెంటేషన్లు చూసుకొని ఒప్పుకొని వీళ్ళు కరెక్ట్గా ఉంది, వీళ్ళ పూర్వీకులు భారతదేశం నుంచే అని నిర్ణయం కనుక జరిగితే వీళ్లకు భారత నాగరికత అంటే సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా 1998లో వచ్చిన ఈ వ్యక్తి 2018లో CAA కింద సిటిజన్షిప్కి అప్లై చేసుకోవడం జరిగింది. ఆ అప్లై చేసినప్పుడు ఇతని డాక్యుమెంటేషన్ చెక్ చేసి బీజేపీ సర్కార్ మీద అయితే కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ లాంటి ఇతర అపోజిషన్ గవర్నమెంట్లు MIM లాంటి వాళ్ళు ఏ బురదైతే జల్లుతుంటారో మాటిమాటికి వీళ్ళు ఇక్కడ ఉండే వాళ్లకు ఎవరు తరిమేస్తారు, ఇక్కడ ముస్లింలను తరిమేస్తారు అని దానికి అతీతంగా కేవలం తల్లి భారతీయ ముస్లిం అయినందుకు ఆమె పిల్లలు 1998లో భారతదేశానికి వచ్చినప్పుడు పాకిస్తాన్ సిటిజన్స్ అయినా కూడా ఆమె పెద్ద కొడుకు ఫహాద్ అఖీల్ గోండల్కి భారతీయ నాగరికతను ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే బీజేపీ సర్కారు న్యాయంగా ధర్మంగా పాకిస్తాన్ సిటిజన్షిప్ ఉన్నా కూడా వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ తల్లి భారతీయురాలు అవ్వడం చేత. కానీ విషయం ఇంతకన్నా పెద్దది ఏమిటి అని అంటే 2016కే ఈ పరివారానికి పర్మనెంట్ సిటిజన్షిప్ ఒక్క వ్యక్తికి కూడా రాకుండానే వీళ్ళు ఇక్కడ గవర్నమెంట్తో చేతులు కలిపి వీళ్ళు ఓటర్ ఐడీలను తెచ్చుకోవడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నడుస్తున్నప్పుడు ఎంతోమంది మనం రోహింగ్యాల వరకే మనకు ఆలోచన ఉంది. ఇది కేవలం ఒక రోహింగ్యాలు మాత్రమే కాదు, ఇలా రోహింగ్యాలు అయి ఉండొచ్చు, ఈ విధంగా పాకిస్తానీ వాళ్ళు అయి ఉండొచ్చు, బంగ్లాదేశ్ రోహింగ్యాలు పాకిస్తానీలు కాకుండా ఆఫ్ఘనిస్తాన్లు ఎక్కడెక్కడ నుంచో ఇలా ఆ దేశ నాగరికులు కనుక ఇక్కడికి వస్తే లాంగ్ టర్మ్ వీసా మీద ఇక్కడ అన్యాయంగా అధర్మంగా డబ్బులు తీసుకొని వీళ్ళందరికీ ఓటర్ ఐడీలను సప్లై చేయడం జరుగుతోంది. ఇలా ఎన్ని బోగస్ ఓట్స్ మన దేశంలో ఉన్నాయి. ఇది కేవలం ఒక బోగస్ ఓటుకు సంబంధించిందే కాదు. ఇలా ఒక ఓటర్ ఐడీలు చేసుకొని తర్వాత రేషన్ కార్డులను తయారు చేసుకొని ఈ వ్యక్తులు ఇక్కడ ఉండిపోవడం చేత ఈ దేశానికి ఎంత నష్టం జరుగుతోంది. మనకి సెక్యూరిటీ సంరక్షణ ఎక్కడ ఉంది, రక్షణ ఎక్కడ ఉంది? ఏమంటే ఎప్పుడు మాట్లాడినా కూడా కేంద్ర ప్రభుత్వం అంటారు. ఇక్కడ పోలీసు రిపోర్ట్ చేస్తేనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడికి వచ్చి యాక్షన్ తీసుకోగలుగుతుంది. ఎంతమందికి తెలుసు మీలో ఈ మాట? ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను నిన్న రాత్రి ఆ అమ్మాయి కీర్తి అనే పిల్ల లవ్ జిహాదులో ఈ వ్యక్తితో ఇరుక్కున్నా ధైర్యం చేసి బయటకు వచ్చి ఇతను ఒక పాకిస్తానీ, ఇతను దొంగ ఓటర్ ఐడి పెట్టుకున్నాడు, పరివారం అంతా దొంగ ఓటర్ ఐడీలు పెట్టుకుంది అని ధైర్యంగా ఒక ఆడకూతురు బయటకు వచ్చి కీర్తి మాట్లాడిన తర్వాత కూడా బంజారా హిల్స్ CI అరెస్ట్ చేసి రిలీజ్ చేసేసాడు ఆ వ్యక్తిని. అదే పెద్దమ్మ తల్లి గుడికి అయితే వందల వేల మంది బంజారా హిల్స్ బస్తీ ప్రజల్ని మీరు అరెస్ట్ చేస్తారా? నా బోటి బీజేపీ కార్యకర్తలు కష్టపడి దానికోసం పోరాడుతుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తారా?
రోడ్ల మించి నిర్దాక్షిణ్యంగా మేము ధర్నాలు చేస్తుంటే లిఫ్ట్ చేసి మమ్మల్ని వ్యాన్లలో పడేస్తారా? బొట్టు పెట్టుకుంటే తప్ప ఔరంగజేబ్ కాలం నడుస్తుందా ఇక్కడ? మనమేమైనా ఓమన మస్కట్లలో ఉన్నామా? బొట్టు పెట్టుకుంటే మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? అదే ఒక అమ్మాయి బయటికి వచ్చి లవ్ జిహాద్లో ఇరుక్కోపోయి వీడు పాకిస్తానీ, వీడు దొంగ డాక్యుమెంటేషన్లు ఉన్నాయి, పరివారం ఇంకా వీళ్ళకి సిటిజన్స్ కాదు, వీళ్ళు పాకిస్తానీ అని కూడా చెప్పకుండా గోండల్ అనే పేరు కూడా తీసేసి ఆధార్ కార్డులు తయారు చేసుకున్నారు వీళ్ళు.